హలో గైస్, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మామ ఇయర్ టాలీవుడ్ నుంచి మంచి మూవీసే వచ్చాయి. వీళ్ళు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఈ మూవీకి అంత పెద్ద సక్సెస్ రాలేదు. కంటిన్యూస్ గా 4 వీక్స్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాలు మన టాలీవుడ్ నుంచి ఒకటో రెండో మాత్రమే వచ్చాయి ఇప్పటి వరకు. వీళ్ళ మూవీస్ ఏంటో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది మామ. ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లోని హనుమాన్ సినిమా. ఈ సినిమా రిజల్ట్స్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వీళ్ళు ప్రతి ఒక్క ఆడియన్ ని థియేటర్స్ కి వచ్చేలా చేసింది మామ ఈ సినిమా మాత్రం. వీళ్ళు దీని తర్వాత మన టాలీవుడ్ లో హై ఎక్స్పెక్టేషన్స్ తో చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి కానీ అవి మాత్రం పెద్ద రిజల్ట్స్ చూపిలేకపోయింది. అండ్ దాని తర్వాత వచ్చిన సినిమాలే సిద్ధు జొన్నలగడ్డ గారి టిల్లు స్క్వేర్. మామ ఈ సినిమాకి యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వీళ్ళు కనెక్ట్ అవడమే కాదు, 3 వీక్స్ కంటిన్యూస్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమా తర్వాత కూడా మన టాలీవుడ్ లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ మూవీస్ కి కూడా మనం అంతలా కనెక్ట్ కాలేకపోయాము. అంటే వీళ్ళు దాని తర్వాత చాలా రోజులుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న మూవీ కల్కి 2898 ఈ సినిమా రిలీజ్ అయింది. మన టాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం కలిగి వచ్చింది. వీళ్ళు ఏకంగా 1000+ క్రోడ్స్ కలెక్ట్ చేసింది. హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది మూవీ మాత్రం. అండ్ వీళ్ళు ఆల్మోస్ట్ మళ్ళీ 2 years తర్వాత మన టాలీవుడ్ కి 1000 క్రోడ్స్ మూవీ వచ్చింది. సరే, కల్కి అందరూ చూసిన తర్వాత అందరి కళ్ళు ఆగస్టు మీద పడింది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న మూవీస్ ఏ మాత్రం మనల్ని సాటిస్ఫై చేయలేకపోయాయి. అసలేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న రిలీజ్ అయిన మూవీస్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అవే ప్రజెంట్ రన్ అవుతున్న మూవీస్ కమిటీ, కుర్రోళ్ళు, మారుతి నగర్, సుబ్రహ్మణ్యం. అయినా మన టాలీవుడ్ లో హ్యూజ్ సక్సెస్ రావాలంటే బీసీ సెంటర్స్ ని కూడా హౌస్ఫుల్ చేయగలిగే సత్తా ఉన్న సినిమాలు మాత్రమే రావాలి. ప్రజెంట్ అలాంటి మాస్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న సినిమాలు మన టాలీవుడ్ లో కంటిన్యూస్ గా 2 రాబోతున్నాయి. ఫస్ట్ నేచురల్ స్టార్ నాని గారి సరిపోదా శనివారం ఆగస్టు 29న రిలీజ్ కాబోతోంది. అండ్ వెళ్ళి ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ సాంగ్స్ మాత్రం బాగా ఇంప్రెస్ చేసింది ఆడియన్స్ కి. అండ్ ఈ సినిమాకి ప్రతి చోట పాజిటివ్ బజ్ మాత్రమే ఉంది. హిట్ పడితే మాత్రం కంటిన్యూస్ గా 3 వీక్స్ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తూనే ఉంటారు. అండ్ ఈ సినిమా కంటెంట్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది కాబట్టి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మా జస్ట్ నాని గారిని బాగా చూపిస్తే అసలు సినిమా ఆయన ఎక్కడికో తీసుకెళ్లిపోతారు సినిమాని. నాకైతే గట్టిగా నమ్మకం ఉంది ఈ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీ బౌన్స్ బ్యాక్ అవుతుందని. అండ్ అలాగే సెప్టెంబర్ 27th కూడా ఏ మూవీ వస్తుందో తెలుసు కదా. మన జూనియర్ ఎన్టీఆర్ గారి హై వోల్టేజ్ యాక్షన్ మూవీ దేవరా. ఈ సినిమా కోసం ఆడియన్స్ అయితే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో వెయిట్ చేస్తున్నారు. మామ ఈ సినిమాకి గన పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా మన టాలీవుడ్ లో ఇంకో 1000 క్రోర్స్ బొమ్మ చూస్తామంతే. జస్ట్ ఇలాంటి మాస్ సినిమా కోసం ప్రేక్షకులు చాలా బాగా ఎదురు చూస్తున్నారు. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా మాత్రం బిర్యానీ తినిపిస్తే ఖచ్చితంగా కలెక్షన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ చూద్దాం మరి, 2 సినిమాలు భారీ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి, ఏ రేంజ్ హిట్ అవుతాయో మరి. అండ్ నాకైతే ఇప్పుడు వస్తున్న 2 మూవీస్ మన టాలీవుడ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది అనుకుంటున్నా. అండ్ మామ మీరు వీడియో ఫుల్ గా చూసుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.